ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండలో చేరుకున్నారు. హనుమాన్ నగర్ లో ఉంటున్న పోనుగోటి నిరంజన్ ను కలిశారు. అతడు 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. పవన్ ను కలవాలని నిరంజన్ చిరకాల కోరిక, అభిమాని కోరిక తీర్చడానికి హనుమకొండకు వచ్చారు పవన్ కళ్యాణ్. నిరంజన్ ను పరామర్శిస్తున్నారు. అలాగే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. పవన్ టూర్ కు జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. घोड़ा बोलता है పవన్ కళ్యాణ్ అయితే హనుమకొండకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. నిరంజన్ ఇంటి వద్దకైతే పవన్ కళ్యాణ్ చూడటానికి భారీగా అభిమానులు కూడా తరలి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అతడు 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతన్ని పరామర్శించడానికి అయితే పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పవన్ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. అంటే నిరంజన్ అనే అబ్బాయి మనకి ఒక వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తన కోరిక మేరకు పవన్ అయితే పరామర్శించడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హన్మకొండకు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నాడు. గత 20 నిమిషాలుగా ఆ హనుమాన్ నగర్ కు చెందినటువంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ నిరంజన్ ను పరామర్శించాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 20 నిమిషాలుగా అతని చిరకాల కోరికలైనటువంటి పవన్ కళ్యాణ్ తో కలిసి భోజనం చేయాలి, పవన్ కళ్యాణ్ తో కలిసి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ తో కలిసి లాంగ్ డ్రైవ్ చేయాలనే ఏదైతే కోరికలు కోరుతూ తను పవన్ కళ్యాణ్ ను కలవాలని కోరాడో నిరంజన్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ ఉండే ఆ నివాసము ఈ ఇంట్లోనే కిరాయికి ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా ఆ నిరంజన్ అనే యువకుడు ప్రాణాంతక వ్యాధితో అయితే బాధపడుతున్నాడు. అది ప్రపంచంలోనే చాలా అత్యంత అరుదైన వ్యాధిగా అబ్దులు గుర్తించారు. ఈ దీపంతో అయితే చాలా చివరి క్షణాలు ఆనందంగా గడిపించే విధంగా చూసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పడంతో అయితే ఆ తల్లిదండ్రులు రాము మానస ఇద్దరు కూడా రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు గడపడమే కాకుండా తన కన్న కొడుకు చివరి కోరికను తీర్చడం కోసం అయితే ఒక చిరు ప్రయత్నం చేశారు. ఆ పవన్ కళ్యాణ్ కల్పించాలనే ఒక ప్రయత్నం చేయడంతో అయితే అటు తెలంగాణ జనసేన కార్యకర్తలు, ఇక్కడ స్థానిక సామాజికవేత్తలు, అదేవిధంగా అభిమానులు పవన్ కళ్యాణ్ దృష్టికి తన వీడియోను తీసుకెళ్లడంతో అయితే పవన్ కళ్యాణ్ నేరుగా ఇక్కడికి చేరుకున్నాడు. 10-40 నిమిషాలకు నిరంజన్ ఇంటికి చేరుకొని తన ఇంట్లోకి వెళ్ళాడు. గత 20 నిమిషాలుగా ఆ నిరంజన్ తోటి ఆ ముచ్చట మాట్లాడుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఆ నిరంజన్ ఇంటికి చేరుకోగానే తొలత తన చేతులకు శానిటైజర్ రాసుకొని, ఎందుకంటే అతని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలాంటి క్రిమిటకాలు కానీ బ్యాక్టీరియా వెళ్లకుండా పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తలు తీసుకొని మరి ఇంట్లోకి వెళ్ళాడు. అటు శానిటైజర్ పూసుకొని అదేవిధంగా లోపలికి వెళ్ళేసి తొలత తల్లిదండ్రులతో మాట్లాడు. అనంతరం నిరంజన్ తో కాసేపు ముచ్చటించాడు, తనతో ఆడుకున్నాడు అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. షేకాండ్ ఇవ్వడమే కాకుండా ఆ నిరంజన్ తనని ముద్దు కూడా పెట్టాడు. ఎస్ శ్రీజ. ప్రశాంత్, మీరు అన్నట్టుగా చూసుకుంటే నిరంజన్ కి అయితే 2 కోరికలు ఉన్నాయి. పవన్ ని కలవటం ఒకటి, అండ్ అదే విధంగా లాంగ్ డ్రైవ్ చేయడం కూడా ఇంకొక కోరిక. అంటే పవన్ అయితే ఆల్రెడీ వచ్చి పరామర్శించడం అయితే జరిగింది. మరి లాంగ్ డ్రైవ్ కూడా చేసే అవకాశం ఉందా? అంటే భారీ జనం కూడా అక్కడ చేరినట్టుగా తెలుస్తోంది. మరి ఎస్, హన్మకొండకు పవన్ కళ్యాణ్ రాకతోట అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం అయితే చేరుకుంది. ఈ హనుమాన్ నగర్ ప్రాంతం అంతా కూడా అభిమానుల సందడితోటి కోలాహలంగా కేరింతల నడుమ పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ని చూడడానికి అయితే తండోపతండాలుగా ఆ హన్మకొండ నగర వాసులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో అయితే హనుమాన్ నగర్ ప్రాంతం అంతా కూడా పెద్ద జనసంద్రోహంగా మారింది. మరి అదేవిధంగా ఆ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు రూపాటి ఇటు బాలిక ఎవరిని కూడా రానియకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతము ఆ పవన్ కళ్యాణ్ గత 25 నిమిషాలుగా లోపలనే పూర్తిగా
ఆ ఇంట్లో అటు నిరంజన్ మాట్లాడము, నిరంజన్ కుటుంబ సభ్యులతో ముచ్చట చేయడము, నిరంజన్ కు ఏమేమి ఇష్టాలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నాడు. నిరంజన్ చిరకాల కోరిక, అదే విధంగా నిరంజన్ కు మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా నేనంటూ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. తొలుత తల్లిదండ్రులతో మాట్లాడి ఎప్పటి నుంచి ఈ డిసీజ్ వచ్చింది, ఏ వైద్యులను సంప్రదించారు, ఆ వైద్యులు చెప్పిన విషయాలు ఏంటి అనేది కులంకుశంగా అడిగి తెలుసుకున్నాడు. అనంతరము ఆ నిరంజన్ తో నేరుగా నిరంజన్ పక్క కూర్చొని నిరంజన్ లో కూర్చోబెట్టుకుని నిరంతో మాట్లాడము, నిరంజన్ యొక్క ఇష్టాలు తెలుసుకుంటున్నారు. అదే గబ్బర్ సింగ్ సినిమా కావచ్చు, ఓజీ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలకు సంబంధించి ఏమేమి చూశాడు, అందులో పాటలు, ఫైట్ల సీన్లు కూడా ముచ్చటిస్తున్న విషయాలు అయితే మనకు స్పష్టంగా తెలిసింది. గత 25 నిమిషాలుగా పూర్తిగా కూడా కేటాయించాడు. ప్రాణాంతక వ్యాధి బాధపడుతున్న విషయం తెలుసుకుని పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ చేరుకుని హైదరాబాద్ నుంచి బై రోడ్ కూడా ఎరుకున్నాడు. గత 25 నిమిషాలుగా కూడా ఈ యొక్క హనుమాన్ నగర్ లోని వాళ్ళు కిరాయికుండే నివాసంలోనైతే వారు ఉండి పూర్తిగానైతే తన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించడము, అదేవిధంగా ఆ నిరంజన్ కు కూడా పెద్ద ఎత్తున తన యొక్క అభిమానాన్ని చాటుకుని తనకున్న చివరి ఆశలు ఏవైతే ఉన్నాయో, తన యొక్క అభిమానం ఏదైతే ఉందో అవన్నీ కూడా అలిగి తెలుసుకుంటున్నాడు. ఆ గబ్బర్ సింగ్ సినిమాను 300 సార్లు చూడడం వెనుక అతని అభిమానాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆ గబ్బర్ సింగ్ సినిమాలోని 3 డైలాగులు కూడా నిరంజన్ పవన్ కళ్యాణ్ కు వినిపించినట్లు మనకు చెప్తున్నారు. అతను నిన్న ఐన్యూస్ తో మాట్లాడేటప్పుడు కూడా గబ్బర్ సింగ్ సినిమాలోని పలు డైలాగులు కూడా చెప్పాడు. అదే డైలాగులను కూడా ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ కు వివరిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆ నిరంజన్ చివరి కోరికలైనటువంటి 3 కోరికలు పవన్ కళ్యాణ్ ను చూడాలి, పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ తో కలిసి ఆ చికెన్ పులావా భోజనం చేయాలి, అదే విధంగా ఆ లాంగ్ డ్రైవ్ చేయాలి అనే ఈ యొక్క కోరికలతోటైతే ఆ నిరంజన్ తన వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో పవన్ కళ్యాణ్ కు చేరడము, తాను ఈ రోజు ఇక్కడికి చేరుకున్నారు. నిన్నటి వరకు కూడా ఢిల్లీలో బిజీ షెడ్యూల్ లో ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా తెలంగాణలో ఒక మానవతా దృక్పథంతో చివరి క్షణాల్లో ప్రాణాంతక వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిరంజన్ ను కలిసి ఒక మానవతా దృక్పథంతో తనకి మనోధైర్యాన్ని కల్పించాలనే దృక్పథంతో ఇక్కడికి వచ్చాడు. గతంలో కూడా శ్రీజ అనే అమ్మాయి ఈ తెలంగాణలో ఇలానే వ్యాధితో బాధపడుతున్న శ్రీజ అనే అమ్మాయికి కూడా పవన్ కళ్యాణ్ కలిసి మనోధైర్యాన్ని కల్పించాడు. వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించాడు. తన యొక్క చికిత్సకు కావలసినటువంటి సహాయం కూడా అందించాడు. ఆ నిరంజన్ ను కూడా పరామర్శించాడు. నిరంజన్ కూడా మనోధైర్యం అందించాడు. నిరంజన్ తల్లిదండ్రులను కూడా కలిసి పరామర్శించాడు. నిరంజన్ కు కూడా తన వైద్యానికి బతుకున్నంత కాలము తన వైద్యానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నట్లు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినట్లు మనకైతే తెలుస్తుంది. ఈ విషయంలోనైతే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల అభిమానులను, తన యొక్క అభిమానులను ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇలాంటి విషయాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనోధైర్యం కల్పించి తన యొక్క అభిమానాన్ని చాటుకునే విధంగానైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడము, కలవడము, మాట్లాడము, తనతో కలిసి స్నాక్స్ కూడా తింటున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ యొక్క పర్యటన మొత్తం కూడా ఆద్యంతము అభిమానుల కోలాహలం మధ్యనైతే నడుస్తున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ పటిష్టమైన బందోబస్తు చేశారు. ఇటు రూప్ పార్టీ ఏర్పాటు చేసి ఈ గల్లీలోకి కాన్వాయ్ రాకున్నా కూడా ప్రత్యేకమైనటువంటి రూప్ పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను కాలినడకతో ఈ గల్లీలోకి తీసుకొని వచ్చారు. 2 ఏసీపీలు ఆ స్థానిక సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 సిఐలు అటు పూర్తిగా ట్రాఫిక్ అదేవిధంగా బందోబస్తును ఏర్పాటు చేయడానికి స్థానికంగా 10 మంది ఎస్ఐలు, సుమారుగా 200 మంది పోలీసు బందోబస్తు మధ్య ఈ యొక్క పర్యటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కట్టుదిట్టమైన నిఘా నీడలో పవన్ కళ్యాణ్ పర్యటనను అయితే పూర్తిగా ఆద్యంతము పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తున్నట్లు కాజిపేట ఏసీపీ, హన్మకొండ ఏసీపీలు పూర్తిగా కూడా ఇక్కడే ఉండి పూర్తి బందోబస్తు ఏర్పాట్లను చూస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ జోన్ డీసీపీ రాధికా మేడం కూడా పూర్తిగా ఇక్కడే ఉండి పవన్ కళ్యాణ్ పూర్తి పర్యటనను వచ్చి వెళ్లే కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సిపి ఆదేశాల మేరకు అయితే పూర్తిగా మనకు ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా నిరంజన్ ను పరామర్శించడం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేక బందోబస్తు మధ్య ఇక్కడికి తీసుకొచ్చినట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గత 30 నిమిషాలుగా మనం చూస్తున్నాము లోపల నిరంజన్ వద్దకు వెళ్ళాడు.
నిరంజన్ తో ముచ్చట మాట్లాడుతూ తన యొక్క అభిరుచులు తన ఆలన పాలన ఏ విధంగా జరుగుతుంది, తమ తల్లిదండ్రులు మానస రాములు ఏ విధంగా చూసుకుంటున్నారో, తనకు నెలవారీ ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, అతను వాడే మెడిసిన్స్ ఏమున్నాయి, ప్రస్తుతం ఏ డాక్టర్ సంరక్షణలో ఈ యొక్క ట్రీట్మెంట్ నడుస్తుంది, ఏమేం ట్రీట్మెంట్ నడుస్తుంది అనేది అయితే పూర్తిగా అడిగి తెలుసుకుంటున్నాడు. ప్రస్తుతానికి వాళ్ళు చిన్న ప్లంబింగ్ పని చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని చిన్న జీవితం గడిపేటువంటి పొనుగొట్టి రాము మానస దంపతులకు సంబంధించినటువంటి నిరంజన్ యువకుడు 17 సంవత్సరాల యువకుడు. అయితే ఇతనికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోనే అరుదైన ప్రాణాంతక వ్యాధి నరాల బలహీనతకు సంబంధించి DND వ్యాధిగా దీన్ని నిర్ధారించారు. ఈ వ్యాధికి సంబంధించి హైదరాబాద్ లోని అత్యాధునిక హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాధికి చికిత్స లేదు. అతను ఉన్నంత కాలము తన యొక్క ఆనంద క్షణాలను గడిపే విధంగా తల్లిదండ్రులు చూసుకోవడమే మినహాయింపు అని చెప్పడంతో అయితే అటు తల్లిదండ్రులు రాము మానసలు అయితే ఆ అబ్బాయిని అల్లారు ముద్దుగా ఆలన పాలన చూసుకుంటున్నారు. చివరి ఆ సంవత్సరం మొత్తం పూర్తిగా బెడ్కే పరిమితమయ్యాడు నిరంజన్. అతన్ని బెడ్ లో ఉంచి కూడా పూర్తిగా అతన్ని 2 నుంచి 3 రోజులకు ఒకసారి భోజనం చేస్తాడు. అది కూడా పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన భోజనం అయినటువంటి చికెన్ పులావ్ ఒకటి మాత్రమే తింటాడు. మిగతాది నీరు మంచినీళ్లు అదే విధంగా అతను తీసుకునేటువంటి ద్రవాలను మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ కానీ కొన్ని ఫుడ్స్ తీసుకుంటే అతనికి పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి పూర్తిగా ఆ డైట్ లోనే ఆ అబ్బాయిని తల్లిదండ్రులు డైట్ సంరక్షణలోనే కాపాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీంతో అయితే పూర్తిగా ఆ నిరంజన్ ఆరోగ్య పరిస్థితి అయితే గత కొద్ది కాలంగా విషమిస్తుంది. గత కొద్ది కాలంగా అతన్ని కాపాడడం కూడా తల్లిదండ్రులకు సైతం భారంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంలోనే అతని ఏ క్షణంలోనైనా అతను ఇక్కడ లోకాన్ని విడిచి వెళ్లే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో అయితే తన చిరకాల కోరిక అయినటువంటి అతని అభిమాని పవన్ కళ్యాణ్ ను చూసి అతన్ని కల్పించి తనతో కలిసి భోజనం చేయాలనే తన యొక్క కోరికనైతే పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తున్న విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో అయితే తల్లిదండ్రులు అతను నిరంజన మాటలకు మంత్రముగ్ధుడైన పవన్ కళ్యాణ్ కూడా 30 నిమిషాల పాటు తనతోనే గడుపుతున్నాడు. ఎక్కువ క్షణాలు తనతో గడిపి తనకు ఈ యొక్క ఆనంద క్షణాలు పంచాలనే పవన్ కళ్యాణ్ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు. అతనికి నిరంజన్ కు ఆనంద క్షణాలను అయితే మిగిల్చే విధంగానే పవన్ కళ్యాణ్ లోపల 30 నిమిషాల పాటు ముగ్గురుతోనే కేవలం తల్లిదండ్రులు నిరంజన్ మాట్లాడే ఓపిక లేక తనకు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి తనకు రెస్ట్ ఇచ్చి ఈ లోపు తల్లిదండ్రులతో మాట్లాడుతూ అదేవిధంగా తన ఇష్టాలు తన ఫుడ్ డైట్ తన యొక్క మెడిసిన్ రిపోర్ట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ బృందము తనతో వచ్చినటువంటి వైద్య బృందం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. తనతో ఇంకేమైనా అత్యాధునిక ట్రీట్మెంట్ అవకాశం ఉంటే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుతున్నట్టు వైద్యులతో మాట్లాడిస్తున్నట్లు అయితే తల్లిదండ్రులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఆ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. బయటకు వచ్చే క్షణంలో అతను నిరంజన్ కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలని 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలని బయటకు ఒకసారి వచ్చాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళి లోపల మాట్లాడించే ప్రయత్నం అయితే చూస్తున్నాము. మనం పవన్ కళ్యాణ్ చూడడానికి అయితే పూర్తిగా హనుమాన్ నగర్ అయితే కనిపిస్తుంది. ఆ పవన్ కళ్యాణ్ బయటికి వచ్చేటువంటి నిరంజన్ కలిసి బయటికి వెళ్ళాడు. చేసి నిరంజన్ సుమారుగా 35 నిమిషాల పాటు నిరంజన్ తో ఆ పవన్ కళ్యాణ్ తన ఏకాంతంగా గడిపాడు. పవన్ కళ్యాణ్ అభిరుచులు తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులతో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిరోజు దినచర్యకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాడు. ఆ నిత్యము అతను ఆ కోలాహలంగా మారిన ప్రాంతం అయితే ఆ పవన్ కళ్యాణ్ రాకతోటైతే హనుమాన్ నగర్ మొత్తం కూడా అభిమానుల కోలాహలంతో నిండిపోయింది, జనసంద్రంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ పేరుతోటి పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ అంటూ కూడా అభిమానుల మనం చూస్తున్నాము. కలిసి చూడాలి పవన్ కళ్యాణ్ చేరుకోవాలని మాత్రము పవన్ కళ్యాణ్ జనసేన కండువాలని కూడా పవన్ కళ్యాణ్ కలవాలని పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం మేరకు వచ్చి అందరితో కలిసి ఫోటోస్ దిగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అభిమానుల కోరిక మేరకు అందరితోటి కూడా కరచలనం చేస్తున్నాడు, అందరికి అభివాదం చేస్తున్నాడు, అందరినీ కూడా ఆ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక తెలంగాణలో తొలి పర్యటనగా చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణలో తొలి పర్యటన కూడా ఆద్యంతం అభిమానుల కోలాహలం మధ్య కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ చూడాలని మాత్రము ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తీసుకుంటున్నారు. ఆ మహిళా కానిస్టేబుల్ సైతం ప్రత్యేకంగా ఫోటోస్ తీసుకుంటున్నారు. విజువల్స్ మనం అరుదైన విజువల్స్ పంచుతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరినీ కూడా కరచలనం చేస్తూ ఆ స్మైల్ ఫేస్ తోటి అందరినీ పలకరిస్తున్నాడు. పేరు పేరున అందరికీ కూడా ఆ కరచలనం చేస్తూ అందరినీ కూడా విష్ చేస్తున్నాడు. అందరూ కూడా బాగుండాలి, బాగా కష్టపడాలని జన సైనికులను కూడా జనసేన కార్యకర్తలను కూడా కలిసి ఆ జన సైనికులకు అభివాదం చేస్తున్నాడు. ఆ జనసేన ఆ జనసేన తన అభిమానాన్ని చాటుకోవడం కోసం అయితే వచ్చి ఆ పవన్ కళ్యాణ్ హత్య చేసుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ అమ్మవారితో ప్రత్యేక పూజన చేసి అక్కడి నుంచి బయలుదేరి పవన్ కళ్యాణ్ వద్ద నుండి ఇప్పుడే లెఫ్ట్ అయ్యాడు. మొత్తానికైతే నిరంజన్ తో ఏకాంతంగా సుమారు 35 నిమిషాల పాటు ఏకాంతంగా తన కుటుంబంతో గడిపాడు. ఆ నిరంజన్ కు మనోధైర్యం కల్పించాడు. నిరంజన్ కుటుంబ సభ్యులకు పూర్తి పరామర్శ చేశాడు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అనంతరము వైద్యుల సూచన మేరకు వాడుతున్న మెడిసిన్స్, ట్రీట్మెంట్ అన్ని తెలుసుకుని 35 నిమిషాలు ఏకాంతంగా గడిపి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి బయటికి బయలుదేరాడు. నేరుగా ఇక్కడ నుంచి భద్రకాళి దేవస్థానానికి వెళ్లి అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి విజయవాడకు పయనం కానున్నాడు శ్రీజ. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ హన్మకొండ పర్యటన కూడా ఆద్యంతము అభిమానుల కేరింతలు కోలాహలం మధ్య కొనసాగుతున్న పరిస్థితి ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.